తిరుమల శ్రీవారి ప్రసాదంలో పంది కొవ్వు అలాగే జంతు కొవ్వు కలిశాయంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలపైన బీజేపీ మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు ప్రముఖ న్యాయవాది అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన ఈ అసంబద్ధమైన పూర్తి అబద్ధాలైన ఈ వార్తల వల్ల చంద్రబాబు ఖచ్చితంగా 5 సంవత్సరాలు అధికారంలో ఉండే అవకాశం లేదు అంటూ సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు. అలాగే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది తిరుపతిలో యేసుక్రీస్తు పటాలు అమ్ముతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ అది నిరూపించలేకపోయారు. ఇప్పుడు కూడా అటువంటి ఆరోపణలే చేశారు. కాబట్టి శ్రీవారి విషయంలో చేసిన ఈ తప్పు వల్ల చంద్రబాబు ఖచ్చితంగా 5 సంవత్సరాలు అధికారంలో ఉండే ప్రసక్తే లేదన్నారు. అలాగే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాల్సిన ఈ కేసులో సిట్టుతో విచారణ చేయించడం ఏంటి? ఖచ్చితంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనే విచారణ చేయించాలి, నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటూ కూడా సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మరి సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యల పట్ల టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.